భయం వద్దు, బాబా ఉన్నారు. మసీదులో మంటలు ఎగసిపడినప్పుడు బాబా ఒక్క దెబ్బతో వాటిని శాంతింపజేశారు. పాఠం: మన జీవితంలో కష్టాలు అనే మంటలు చెలరేగినప్పుడు భయపడకుండా బాబాను స్మరిస్తే ఆయన వాటిని తప్పకుండా చల్లారుస్తారు. ప్రకృతి శక్తులైన విధి, రాతలైనా సాయి ఆజ్ఞకు లోబడి ఉంటాయని దీని ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది. గురువుపై సంపూర్ణ విశ్వాసం. 11 అధ్యాయం చివరలో బాబా తన భక్తులను ఎలా రక్షిస్తారో హేమాడ్ పంత్ వర్ణిస్తారు. పాఠం: మనం మన భారమంతా బాబాపై వేసి ఆయన చూపిన బాటలో నడిస్తే మన యోగక్షేమాలను ఆయనే చూసుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రేమతో ఇచ్చే చిన్న పువ్వునైనా బాబా స్వీకరిస్తారు కాని అహంకారంతో చేసే గొప్ప పూజలను ఆయన అంగీకరించరు. 11వ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని, కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం.